సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. దీంతో కూటమి పార్టీల మద్దతు విజయావకాశాలను డిసైడ్ చేస్తుంది అనే అంచనాలున్నాయి. అంతకంటే ముందే ఆర్ఎస్ఎస్ తమ ఆశీస్సులు ప్రకటించి కొత్త చర్చకు తెరతీసింది. ఉత్తరాంధ్రలో అయ్యవార్ల ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా ఇప్పటి వరకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. వీళ్లలో ఏపీటీఎఫ్ మద్దతు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కాగా, మరొకరు పీడీఎఫ్ తరఫున బరిలోకి దిగుతున్న కోరెడ్ల విజయగౌరి. వీళ్ళిద్దరు కాకుండా 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు పోటీకి రెడీ అయ్యారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాజకీయ పార్టీల ఆసక్తి రెట్టింపవుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడే వాళ్లలో వృత్తి నైపుణ్యం, మేధావితనం వంటివి ప్రధానంగా పరిగణించే పరిస్థితుల నుంచి రాజకీయ పార్టీలు నేరుగా రంగంలోకి దిగడంతో ట్రెండ్ మారింది. గతంలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం కైవసం చేసుకున్న టీడీపీ ఈ దఫా కూడా తమ మద్దతుదారుడికి విజయం లభించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది కీలకంగా మారింది. ఆ దిశగా కూటమి పార్టీలు మొగ్గు చూపుతాయని రఘువర్మ వర్గం టీచర్లు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు ప్రజల సమక్షంలో అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించుకోవడానికి పీడీఎఫ్ విశ్వయత్నాలు చేస్తోంది. వామపక్ష, ప్రజాతంత్ర సంఘాల మద్దతుతో కోరెడ్ల విజయగౌరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ ఒక విధంగా బల ప్రదర్శనగానే కనిపించింది. 2 ప్రధాన అభ్యర్థులు, మరో 2 స్వతంత్రులు సహా ఇప్పటి వరకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల క్రతువుకు వైసీపీ పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వ్యవహారంలో రాజకీయ జోక్యం అవసరం లేదనేది కీలకం. దీంతో ఆ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న టీచర్లు సైతం స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లభిస్తుంది. ఇప్పటి వరకు కూటమి పార్టీలు, వైసీపీ తమ స్ట్రాటజీని బహిర్గతం చేయలేదు. కానీ ఈ క్వశ్చన్లతో సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ ముందడుగు వేసింది. శ్రీనివాసులు నాయుడు అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. దీంతో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తిని పెంచేస్తోంది. విజయగౌరి, రఘువర్మ, శ్రీనివాసులు నాయుడులలో ఎవరిని ఉపాధ్యాయ వర్గం ఎమ్మెల్సీగా ఎంచుకుంటుంది అనేది హాట్ టాపిక్గా మారింది.